క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశామని అన్నారు ఎంఎన్జే డైరెక్టర్ శ్రీనివాస్. ఇక మెహదీ నవాబ్ జంగ్ ఏర్పాటు చేసిన హాస్పిటల్లో నిరుపేదలకు ఉచితంగా క్యాన్సర్కి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కోటిలో ఎంఎన్జే ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక క్యాన్సర్ పైన ప్రజల్లో అవగాహన తీసుకొచ్చిన వారికి అవార్డులతో సన్మానించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోబోటిక్ సర్జరీలు కూడా చేస్తున్నామని తెలిపారు. ఆయన నిజాం గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నప్పటికి కూడా, ఎంప్లాయీగా ఉన్నప్పటికి కూడా అప్పటి ప్రజాకార దురంతాలంతా ఎదిరించి బయటకు వచ్చి ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్లో గురుగుల రామకృష్ణరావు దగ్గర మినిస్టర్గా చేశారు. తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ హెల్త్ మినిస్టర్గా చేశారు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో. 1955లో ఈయన ఈ క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేశారు. దీనికి ఇనాగ్రేట్ చేసింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ. 50 బెడ్ హాస్పిటల్గా స్టార్ట్ అయిన ఇది ఇప్పటికీ 750 హాస్పిటల్గా మారింది. అంతేకాకుండా ఈయన ఆ తర్వాత గుజరాత్ స్టేట్ ఫస్ట్ గవర్నర్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక క్యాన్సర్ హాస్పిటల్ లేదని గుర్తించి అక్కడ ఒక క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశారు. నేను జీసీఆర్ఏ అంటాం. ఇవి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాన్సర్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. అయితే జీసీఆర్ఏ తీసుకోండి, గుజరాత్ అహ్మదాబాద్లో ఉంది, లేదా ఎంఎన్జే తీసుకోండి, చాలా పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు నేషనల్ ర్యాంకింగ్స్ స్టూడెంట్స్ ఇస్తారు. మిగతా వాళ్ళు ఇప్పుడు పేపర్లో ఇచ్చే డిఫరెంట్ ఉంది. స్టూడెంట్స్ ఇచ్చే నేషనల్ ర్యాంకింగ్ నెంబర్ 1 టాటా కంపెనీలో ఉంటే నెంబర్ 2 జీసీఆర్ఏ ఉంది, నెంబర్ 3 ఎంఎన్జే ఉంది. మన దగ్గర స్టూడెంట్స్ టాటా జీసీఆర్ఏ కన్నా ముందే వచ్చి జాయిన్ అవుతున్నారు.